పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోకి గోలి మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు పోయిన మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు గురించి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోనికి భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. 50 వార్డులకు 46 వార్డు అభ్యర్థులందరినీ పిలిచి ఎవరికి ఏ అభ్యర్థికి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏ అభ్యర్థికి ఎవరు మనీ ఇచ్చారనేది నిజ నిర్ధారణ కమిటీగా అడుగుతున్నారు. వారు అన్ని సూచనలు తీసుకుంటున్నారు. డైరెక్ట్ బోస్ శ్రావణి ఎంత అవినీతి చేసింది ఇందులో. బోస్ శ్రావణి ఓన్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిపింది. ఇది మేము గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి లిఖితపూర్వకంగా మా సీనియర్ నాయకులు కానీ గెలిచిన రెబల్ బీజేపీ అభ్యర్థులు అందరం కలిసి లిఖితపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో పాటు 46 మంది కౌన్సిలర్ అభ్యర్థుల సంతకాలు తీసుకొని పార్టీ ఫండ్ 2,15,000 రూపాయలు పార్టీ పంపితే కేవలం 50,000 వాళ్ళకి నచ్చిన వారికి, వాళ్ళ అడుగులకు మడుగులొత్తిన వారికి ₹1,00,000 2 లక్షలు ఇవ్వడం. ఎవరైతే అంటే నార్మల్గా క్యాండిడేట్ వాళ్ళు అవసరం లేదు ఎందుకు అన్న వాళ్ళకి 50,000 ఇచ్చుకుంటూ ఆ 50,000 కూడా 9 నోట్లు తీసుకొని ఇచ్చిన ఘనత బోగస్ శ్రావణిది. ఇలాంటి వారి వల్ల పార్టీ మనుగడ కోల్పోతుంది. కాబట్టి ఇట్లాంటి బోగస్ శ్రావణిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని పార్టీని బాగుపరచాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే ఒకవేళ ఈ నిజ నిర్ధారణ కమిటీలో పార్టీకి నష్టం జరిగే విధానం కొనసాగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ మరి అలాగే ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు అందరం కలిపి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టడిస్తాం. అక్కడనే మేము కూర్చుంటాం, అక్కడనే తేల్చుకుంటాము. లేని పక్షంలో నిజ నిర్ధారణ కమిటీలో జరిగిన నిజ నిజాలను బయటపెట్టి బోగస్ శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నోటువంటి టీం వచ్చింది. దానికి అందరూ మా బీజేపీ తరఫున 46 మంది కాంటెస్ట్ ఎవరైతే చేశారో ఆ కాంటెస్ట్ చేసిన ప్రతి వార్డు నుంచి వచ్చి వాళ్ళ వాదనలు, వాళ్ళకు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ మాకు జరిగిన సబ్జెక్ట్ అంతా వాళ్ళు పూర్తి సమాచారం అడుగుతున్నారు. పూర్తి సమాచారం ఇండివిజువల్గా ఒక్కొక్కరిని తీసుకుంటూ వాళ్ళని ఒక్కొక్క ప్రశ్న అడిగి వాటనే దాన్ని తీసుకొని దాన్ని తదుపరి యాక్షన్ ఏముంటుంది మేము చూద్దామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. దాని కొరకు మేము వచ్చినాం. అంటే హైకమాండ్ నుంచి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు, అంటే ఎంత ఇచ్చారు, క్యాండిడేట్కి ఎంత చొప్పున పంపారు అక్కడ నుంచి ఎంత వచ్చింది అనేది పార్టీ డిసైడ్ చేసింది. అంటే ఒక కౌన్సిలర్ అంటే అభ్యర్థికి ఎంత ఇచ్చారు? అభ్యర్థికి 50,000 ఇచ్చారు, 1,00,000 ఇచ్చారు. అది అందులో ఏబీసీ క్యాడర్ అని చెప్పేసి అనేది పెట్టింది. దాంట్లో వాళ్ళు ఏ వార్డుకి ఎంత ఇచ్చింది అనేది లిస్ట్ వాళ్ళ దగ్గర మన దగ్గర ఏం లేదు. నేను కూడా ఒక వార్డు కౌన్సిలర్. అంటే పార్టీ దాని మీద ఇక్కడ బీజేపీ ఏమవుతుందో బీజేపీ ఇంతకుముందు ఒక కాంటెస్ట్ చేసినప్పుడు పార్టీ ఫండ్ కానీ ఇది కానీ ఎవరెవరికి ఎంత ఇచ్చింది కానీ మీద స్టేట్ మధుసూదన్ రెడ్డి అనేది సెంట్రల్ నుంచి ఒక టీం వచ్చింది. ఆ టీం ఏదైతున్నదో ఎవరెవరు క్యాండిడేట్కి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని ఇచ్చాము. అంటే వార్డుకు ఎంత వార్డు అనేది ఎంత అనేది పార్టీ నుంచి ఎంత వచ్చింది అనేది మాకు తెలియదు. పార్టీ నుంచి ఎంత వచ్చింది ఫలానా క్యాండిడేట్కి అనేది తెలియదు. అది ఏ క్యాడరా, బి క్యాడరా, సి క్యాడరా. ఇప్పుడు ఏ క్యాడర్కి ఎంత, బి క్యాడర్కి ఎంత తీసుకుంటారు? అది ఏం లేదు, వాళ్ళని అనుకునే మాటలు తప్ప ఇలా ఏబిసి అనేది వాళ్ళే చెప్తున్నారు. అది మనకు పూర్తి సమాచారం మనకు తెలియదు. ఏబిసి అనేది వాళ్ళకి సంబంధించింది. అది పార్టీ ఫండ్ ఎంత ఇచ్చిండ్రు ఏం కథ దాని నుంచి వాళ్ళు వచ్చి నిర్ధారణ చేసి మమ్మల్ని అడిగిన మీకు పార్టీ ఎంత ఇచ్చారు అంటే ఎవరు ఇచ్చినది వాళ్ళు ఒరిజినల్గా చెప్తున్నారు. పార్టీ నుంచి వచ్చిన ఫండ్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా సమాధానం చెప్తారు. ఏబీసీ ఎవరు డిసైడ్ చేసారు? వాళ్ళు ఫిర్యాదు చేస్తే వచ్చిన వాళ్ళు లేకుంటే ఆల్రెడీ దీని మీద
కంప్లైంట్ ఇచ్చారు. ఇది స్టేట్ ఆఫీస్ కంప్లైంట్ గత నెలలో వాళ్ళు ఏది లింగంపేట శ్రీనివాస్ అని సిపిఎం రవీందర్ అని వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు స్టేట్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీదే వచ్చి వాళ్ళ ఎంక్వైరీ నిమిత్తం ఎవరెవరికి ఎంత ముట్టింది, ఎవరెవరికి డబ్బులు ముట్టినాయో దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు విధి విధానాలు చేస్తారు. ఫర్దర్గా మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. ఎంతమంది వచ్చారు అక్కడికి వెళ్ళి? వాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళ పేర్లు మధుసూదన్ రెడ్డి అని ఒకతను, ఇంకొకతని పేరు స్టేట్ సెంట్రల్ సెంట్రల్